ఈనాడు వారికి ఒక విషయం తెలియజేయాలి. ఈనాడు వారి యొక్క ద్విపాత్రాభినయం తెలంగాణలో ఒక రకంగాను, ఏపీలోను ఇంతకాలం మరో రకంగాను వ్యవహరిస్తూ ఏపీలో నీచమైన ప్రచారానికి పాల్పడ్డారంటానికి ఈ ఉదాహరణలు. ఉమెన్స్ సిట్ ఇన్ పాట్ హోల్ ఫర్ an hour to highlight deplorable state of road. హైదరాబాద్ రాజధాని నగరంలో నడిబొడ్డున ఎల్బీ నగర్ ప్రాంతంలో ఒక మహిళ రోడ్డు దుస్థితికి గాను ఆ గుంతలో కూర్చుని నిరసన తెలిపింది వార్త. ఇది చాలా అన్ని పత్రికల్లోనూ ప్రముఖంగా వచ్చింది. మరి అసలు తెలంగాణలో రోడ్లు అద్దంలాగా ఉన్నాయని, అసలు అద్భుతంగా ఉన్నాయని ఈనాడు ఇంతకాలం ప్రచారం చేసింది. మరి ఇప్పుడు మాత్రం ఇలాంటి వార్తలు వాటికి గమనించవా? అయితే అదే సమయంలో ఈ వార్త ఇవ్వలేదు, కానీ ఈనాడు వారే ఒక వార్త ఇచ్చారు. అడుగుకో అగాధం ప్రమాదాల ప్రయాణం. ఎక్కడండి ఇది? ఈనాడు హైదరాబాద్ ఎడిషన్లో. మరి అప్పుడు ఏం రాశారండి? ఎలక్షన్స్ ముందు ఏపీలో అసలు రోడ్లన్నీ నాశనం అయిపోయినట్లు పచ్చి అబద్ధాలు రాశారు కదా. ఎక్కడన్నా ఒక రోడ్డు బాగోపోతే ఇంకే ఉంది అదైపోయింది రాశారు కదా. అప్పుడు తెలంగాణ అంతా అద్భుతంగా ఉందని ఏదో మంచి రోడ్డు ఒకటి తీసుకుని వేశారు కదా. ఇప్పుడు చూడండి, అడుగుకో అగాధం ప్రమాదాల ప్రయాణం అంటూ రాజధాని నడిబొడ్డుకి సంబంధించినటువంటి స్టోరీ ఇప్పుడు ఇచ్చారు. ఎలక్షన్ల ముందు ఇవ్వలేస్తామండి, మళ్ళీ జాగ్రత్త పడ్డారు. ఇప్పుడు కూడా రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిగట్టు రాయమని నేనైతే చెప్పను, కానీ బట్ రేవంత్ని అట్లాగే కేసీఆర్ని కాపాడుతూ ఇవన్నీ అట్లాగే మరో బీజేపీని కాకాపడుతూ చేస్తున్న ప్రయత్నాలు ఉన్నప్పటికీ ఇక్కడ సిట్యుయేషన్లో వరకు ఈ వార్త ఇచ్చారు. అంటే దీని అర్థం ఈనాడు వారు పచ్చి అబద్ధాలు ఆంధ్రప్రదేశ్లో రాశారని చెప్పడం కోసమే నేను ఈ ఉదాహరణలు వాళ్ళు ఇచ్చిన వార్త, అలాగే అన్ని పత్రికల్లో వచ్చిన ఈ వార్తని చూపించడం జరిగిందనమాట. ఇక ముందు ఈ రోజున సంచలనాత్మకంగా గుంటూరు ఐజీ మీద ఓ సంచలనాత్మకమైన వార్త వచ్చింది. ఆయన అచ్చంగా టీడీపీ కూటమి కోసం పనిచేస్తున్నారని, బడుగు బలహీన వర్గాల వారిని ఓట్లు వేయనీయకుండా చేయడానికి కూడా పోలీసు పరంగా ప్రయత్నం జరగడం, కూటమి కోసం సేవలో ఉన్నారన్న వార్త నిజంగా సంచలనమైనటువంటిది. మరి అంతేకాకుండా ఏకంగా ఒకప్పుడు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు ఈవీఎం తోసేశారనో లేకపోతే ఇప్పుడు అసలు ఆయనదా వీడియో కాదా, అసలు ఎలక్షన్ కమిషన్ వారు లోకేష్ వీడియో ట్విట్టర్లో వీడియో పెట్టడం ఏంటి, వెంటనే రియాక్ట్ అవ్వటం ఏంటి, అసలు అది కాదా అవునా అనేది కూడా తేల్చుకోకుండా అన్నది ఒక వాదన. నిన్న హైకోర్టు దృష్టికి కూడా ఆ విషయం వెళ్ళింది. అంటే ఎన్నికల కమిషన్ ఎంత తీవ్రంగా ప్రభావితమవుతోంది, చంద్రబాబు గారి కోసం లోకేష్ గారి కోసం ఎంత కష్టపడుతోంది, అలాగే కొంతమంది ఆఫీసర్లు టీడీపీ జనసేన బీజేపీ కూటమి కనుసన్నల్లో ఎలా పనిచేస్తున్నారు అన్నదానికి ఇవన్నీ కూడా ఉదాహరణలుగా కనపడతాయి. ఏబి వెంకటేశ్వరరావు సన్నిహితులుగా ఉన్న కొందరు ఆఫీసర్లని పనిగట్టుకుని ఆ ప్రాంతంలో నియమించడం కానీ, అలాగే నిమ్మగడ్డ రమేష్ వల్లరామయ్య ఇచ్చినటువంటి జాబితాలను, పోలీసు జాబితాలను అధికారులు ఎవరెవరిని ఎక్కడ ట్రాన్స్ఫర్ చేయాలో ఎక్కడెక్కడ నియమించాలో అన్న జాబితాని గుంటూరు ఐజీగా కొత్తగా వచ్చినటువంటి ఆయనకి ఇచ్చి వచ్చారనే వార్త ఇప్పుడు సంచలనాత్మకంగా ఉంది. మరి ఈ పరిస్థితిలో ఎన్నికల సంఘం తీరుని అందరూ తప్పుపట్టే పరిస్థితి. మరోవైపు ఎలక్షన్ కమిషను భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ డిపార్ట్మెంట్గా మారిందని ఏఐసిసి చాలా తీవ్ర స్థాయిలో విరుసుకుపడుతోంది. ఎలక్షన్ కమిషన్ బహుశా అన్ని రాష్ట్రాల్లోనూ ఇట్లాగే ఉందా ఏం కదా అనేది చూడాలి. మొత్తం మీద ఈ బడుగు వర్గాల వారు ఓటు వేయనీయకుండా చేసుకున్న పోలీస్ ఆఫీసర్ని ఎన్నికల సంఘం ఎందుకు బదిలీ చేయలేదు, ఆయనపై ఎన్ని విమర్శలు వచ్చినా కేవలం ఎస్పీని మాత్రం సస్పెండ్ చేసి ఐజీని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయలేదు, ఎందుకు చర్య తీసుకోలేదన్న ప్రశ్న సహజంగానే వస్తుంది. తిలగారు చెప్పండి, ఒక విషయం గుర్తు చేయాలి మీకు దీనికంటే ముందుగా. కోడెల శివప్రసాదరావు గారి ఇంట్లో ఎన్నికల సమయంలో అప్పట్లో బాంబులు పేలాయి, బాంబులు ఆసుపత్రిలో అనుకుంటా, బాంబులు పేలితే 4 చనిపోయారు. అప్పుడు ఈనాడు వారికి తెలుగుదేశం వారికి అంతా రాజ్యాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు 9 చోట్ల 7-8 చోట్ల ఏమంటారు ఈవీఎంలని పడేసినా తోసేసినా ధ్వంసం చేయడానికి ప్రయత్నం చేసినా అప్పుడు రాజ్యాంగం బ్రహ్మాండంగా పనిచేసింది. ఒక వైసీపీ ఎమ్మెల్యే తోసేశారన్న అభియోగాలు వచ్చిన ఈ నేపథ్యంలో మాత్రం రాజ్యాంగమే ఏదో ప్రమాదం జరిగిపోయింది, దాడి జరిగిందని ఎడిటోర్లసే రాసేస్తున్నారు. సో ఈ పరిస్థితి జనం అర్థం చేసుకుంటున్నారా? బడుగు నాకు మిగతా విషయాల సంగతి ఎట్లా ఉన్నా, ఎంత ఇన్ఫ్లుయెన్స్లకైనా బడుగు వర్గాలు ఓట్లేనియకుండా అడ్డుపడుతున్న వాళ్ళకి పోలీసు అండదండలుగా ఇవ్వటం, బడుగు వర్గాలంటే ఎస్సీ ఎస్టీ మైనారిటీలను కూడా ఓట్లేనియకుండా చేయడానికి ఒక పోలీసు ఉన్నతాధికారే ప్రయత్నం చేశారన్న ఆ సంచలనాత్మకమైన ఆరోపణ ఈరోజు సాక్షిలో కథనంగా వచ్చింది. ఈ పరిస్థితికి ఎలక్షన్ కమిషన్ కారణమా, చంద్రబాబు దగ్గుబాటి పురంధరేశ్వరుల కారణమా,
ఏమిటి, ఎక్కడ వైఫల్యం చెందింది ఈ వ్యవస్థ, ఎందుకు ఇంత దారుణంగా లొంగిపోయి ప్రవర్తిస్తోంది? ముందుగా తిలక్ గారు. నమస్కారం కేసీఆర్ గారు. ఆ రోజు ఇంకొక పాయింట్ చెప్తానండి, మర్చిపోయాను. ఆ రోజు నాకు బాగా గుర్తు, కోడెల శివప్రసాదరావు గారి ఆసుపత్రిలో బాంబులు పేలి నలుగురు చనిపోతే చివరికి కేసు కూడా రాలేదండి. ఆ రోజున సిబిఐ విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చి సిబిఐకి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల. నాకు తెలిసి అప్పట్లో నేను ఢిల్లీలో పనిచేసి అద్వానీ గారితో మేనేజ్ చేసుకుని వీళ్ళు చంద్రబాబు గారు అనండి, కోడెల గారు అనండి, సిబిఐకి పర్మిషన్ ఇవ్వకుండా ఆపేశారు. సో వాళ్ళు ఇప్పుడు రాజ్యాంగం గురించి, ఆ రోజు రాజ్యాంగం చాలా బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పిన ఈనాడు వారు, చంద్రబాబు గారు, వీళ్ళంతా ఇక్కడ ఒక చిన్న ఘటన జరంగానే, చిన్న ఘటన పెద్ద ఘటన తర్వాత సంగతి, ఘటన జరంగానే ఇంకేముంది చాలా ప్రమాదం జరిగిపోయిందని రాస్తున్న వాళ్ళు బడుగు వర్గాల ఓట్లు వేయనీయకుండా అడ్డుపడితే ఆ పోలీస్ అధికారి మీద చర్య తీసుకోవాలా వద్దా? ఇక్కడ ప్రధానంగా చూడాల్సింది 2 అంశాలండి. ఒకటి, ఓటు వేసే హక్కును ఎవరు హరించారు, ఈవీఎంలు ఎవరు ధ్వంసం చేశారు, దానికి దారితీసినటువంటి కారణాలు ఏమిటి, వీటిని ఈ 2 అంశాలను కనుక విశ్లేషణ చూసినప్పుడు ఈవేళ ఎల్లో మీడియా కానీ లేదా కొంతమంది రాజకీయ పార్టీల నాయకులు కానీ ప్రధానంగా ఎక్యూజ్ చేస్తుంది ఎవరినంటే మాచర్ల ఎమ్మెల్యే. మాచర్ల ఎమ్మెల్యేని ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రమాదకరమైన వ్యక్తిగా ప్రచారం చేస్తున్నారు. కానీ అక్కడ జరిగిన పరిణామాలన్నింటినీ కూడా బయటికి రాకుండా చేస్తున్నారు. ఇది ఇక్కడ ఎలక్షన్ కమిషన్ ఈ విషయంలో చాలా పక్షపాతంతో వ్యవహరిస్తోంది. ఎన్నికల కమిషన్ అధికారులకు వాళ్ళ ఆలోచన సరళికి పక్షపాతం వచ్చిందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడు ఎన్నికల కమిషన్ పెన్నెల రామకృష్ణారెడ్డి గారు ఈవీఎంలు ధ్వంసం చేశారు కాబట్టి అరెస్ట్ చేయాలంటున్నారు. ఇంకా కొన్ని చోట్ల ఇప్పుడు అనంతపురంలో సిద్ధారెడ్డి గారి ఇంటికి వెళ్ళి పోలీసులే ఆ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. మరి ఆ కేసులో ఏ పోలీసులను సస్పెండ్ చేశారు, ఏ పోలీసులను అరెస్ట్ చేశారు? ఇలా చూసుకున్నప్పుడు మాచర్లలోనే 8 సంఘటనలు 9 సంఘటనలు జరిగితే 8 కేసుల్లో మాత్రం ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇవన్నీ చూసినప్పుడు అసలు ముద్దాయి ఎలక్షన్ కమిషన్ నా అభిప్రాయం. దానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రధాన బాధ్యత వహించాలి. ఆయనకి నిస్సహాయ స్థితిలో ఉన్నారా? ఆయన ఎన్నికల కమిషనర్ అనకూడదండి, ఎన్నికల ముఖ్యాధికారి, సిఇఓ. ఆయన ఈ రకంగా బాధ్యత వహించారా లేకపోతే ఆయన నిస్సహాయ స్థితిలో ఉన్నారా? దీనికి తేలవలసి కారణం, ఈ మాట ఎందుకు అంటున్నానంటే, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్ ఒక లెటర్ ఇచ్చి ఎవరిని తొలగించాలి అధికారులుగా, పోలీసు అధికారులని, వాళ్ళ స్థానంలో ఎవరిని నియమించాలనేది చెప్తే ఏం ఎంక్వైరీ చేశారు? అది ఎక్కడ ఎంక్వైరీ చేయకుండా ఆ బీజేపీ ప్రెసిడెంట్ చెప్పిన వ్యక్తుల్ని, అధికారులని ఎందుకు అపాయింట్ చేశారు? వాళ్ళు అపాయింట్ చేసినప్పుడు అధికారులను తొలగించేటప్పుడు పలానా అధికారులను తొలగించడం అన్నారు. వాళ్ళ హయాంలో ఎన్నికల ప్రక్రియకి ఆటంకం కలిగించారా ఆ అధికారులు? లేదు, వాళ్ళు ఏమైనా అక్రమాలకు పాల్పడ్డారా? ఆ ఆధారాలు కూడా బయట పెట్టాలి. మరి కొత్తగా అపాయింట్ చేసినటువంటి పోలీసు అధికారుల హయాంలో అక్రమాలు జరిగినాయి, హింస జరిగింది, దీనికి బాధ్యులు ఎవరు? ఈ బాధ్యత ఎందుకు కేవలం అక్కడ హింసకు పాల్పడిన వారో తప్పులకు పాల్పడిన వారో కాదు. ఎన్నికల కమిషన్ ఏ అధికారులను అయితే బీజేపీ లెటర్ ఆధారంగా నియమించారో వాళ్ళ వలన ఈ హింస కానీ అక్కడ ఎన్నికల అక్రమాలు కానీ జరిగినాయి. కాబట్టి ఎన్నికల కమిషనరే ప్రధాన ముద్దాయని నా అభిప్రాయం. అలాగే ఆ లెటర్ పలానా అధికారులను మార్చండి, పలానా అధికారులను నియమించండి అనే లెటర్ రాసినటువంటి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ మీద క్రిమినల్ కేసులు నమోదు చేయాలి. కారణం ఏంటంటే ఏ బేసిస్ మీద ఆ కొత్త అధికారులను నియమించమని చెప్పారు? వాళ్ళ హయాంలో నేరాలు జరిగితే, అక్రమాలు జరిగితే ఎందుకు చర్యలు తీసుకోమని లెటర్ రాయలేదు? దీనికి బాధ్యత ఆ బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్, తర్వాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ బృందం వహించాలి. వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి. అంతేగాని కేవలం ఎవరో కార్యకర్తల మీదో మాచర్ల ఎమ్మెల్యేని ముద్దాయిగా చూపించో ఈ పబ్బం గడుపుకుని వాళ్ళ చేతులు దులుపుకుంటామంటే మాత్రం ఇది పక్షపాత ఎన్నికల కమిషనర్ కు నిదర్శనం. ఇది ఎన్నికల కమిషన్ లో ఎవరైతే తెలుగుదేశం అనుకూల అధికారులు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పటికీ మార్చాలి. ఈ రోజు మరి ఐజీ త్రిపాఠి మొత్తం బాధ్యత వహించాల్సిన అధికారిగా బయటకు వచ్చింది సమాచారం. మరి ఆయన ఎందుకు మార్చలేదు? ఎస్పీలను మాత్రం ఎందుకు మార్చారు? త్రిపాఠికి ఎవరు బంధుత్వం ఉంది? ఎవరు రాజకీయ బంధుత్వం ఉందా లేదా వ్యక్తిగత సంబంధాలు ఉన్నాయా?
లేకపోతే నిమ్మగడ్డ రమేష్ కుమార్ బృందానికి ఆప్తులా, ఇవన్నీ బయటికి రావాల్సి ఉంది. మొత్తం ముద్దాయిలుగా నిలబడాల్సిన బాధ్యత మాత్రం ఎన్నికల కమిషన్ మరియు ఆ అధికారులను బదిలీ చేయాలని లెటర్ రాసినటువంటి బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ అని నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ త్రిపాఠి గారు వివాదాస్పద ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావుకి అత్యంత సన్నిహితుడట. అట్లాగే సరే గరికపాటి బిందు మాధవన్ ఆయన ఆల్రెడీ సస్పెండ్ చేశారు కాబట్టి ఆయన్ని ఇది చేయొచ్చు. మరి ఈయన మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఈయన కూడా బాధ్యుడు అవుతారు కదా. గతంలో ఎస్పీని ఐజీని ఇద్దరిని ఐజీనో ఇద్దరిని మార్చారు కదా పురంధరేశ్వరి గారు అడిగారని. ఈసారి ఒక్క బిందు మాధవ్ అన్నాయనే మార్చి త్రిపాఠి గారిని ఎందుకు మార్చలా? ఆయనేమో బలహీన వర్గాల వాళ్ళని ఓట్లేనియకుండా ఆయన జాగ్రత్తలు తీసుకున్నారు. వీళ్ళు వరలరామయ్య గారును ఆయన ఎవరో నిమ్మగడ్డ రమేష్ గారు లిస్ట్ ఇచ్చారంట. వాళ్ళు వెంటనే 2 రోజుల ముందు వాళ్ళ ఆఫీసర్లు వచ్చేటట్టుగా అదే సిఐఎస్ఐ ఇటువంటి కింద స్థాయి ఉద్యోగులు అధికారులు వచ్చేటట్టుగా ఆయన ప్లాన్ చేశాడన్నది అభియోగం. ఇట్లా చేస్తే వీళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు మరి మొన్నటిదాకా ఈనాడు వాళ్ళు జవహర్ రెడ్డి మీద ఉన్నాయి లేని చెడ రాశారు కదా డీజీపీ మీద వాళ్ళ మీద. ఇప్పుడు మరి ఇంత జరిగితే వాళ్ళు సమర్థించే పరిస్థితికి వెళ్తాం. ఈ దౌర్భాగ్య పరిస్థితి మన రాష్ట్రానికి ఇంకా పోదంటారు. ఇందాక మీకు చూపించాను రోడ్ల విషయంలో అప్పుడు ఎట్లా రాశారు ఇప్పుడు ఎట్లా రాస్తున్నారండి. సో ఈ రకమైనటువంటి దరిద్ర పరిస్థితి ఈ ఏపీకి శాపంగా మారినటువంటి పరిస్థితి మారదంటారా? మారడానికి అవకాశం లేదండి. వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి స్వభావం చంద్రబాబు నాయుడు గారికి ఉన్నంత కాలం ఈ పరిస్థితులు మారవండి. గతంలో మీకు గుర్తుంటే 2019లో మరి డీజీపీనే ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు వినీత్ని ట్రాన్స్ఫర్ చేయడానికి ఏమిటి ఇబ్బంది? వాళ్ళకి ఏమైనా బాధ ఉందా? ఎన్నికల సజావుగా జరగడానికి ఈ ఎన్నికల కమిషన్ పోలీసు అధికారులు నియమిస్తుంది. ఆ పోలీసులే బాధ్యత లేకుండా వ్యవహరిస్తే మరి ఒక స్పష్టమైన ఇంకో విషయాన్ని చెప్తానండి. ఇంత జరిగింది, మాచర్లలో అక్రమాలు జరిగినాయి, ప్రపంచం అంతా తలకిందులు అయిపోతుంది. మాచర్ల ఎమ్మెల్యే ఒక నిందితుడు, దోషి, అరాచకవాది అని చెప్పి ప్రచారం చేస్తున్న తెలుగుదేశం వాళ్ళు మరి రీపోలింగ్ ఎందుకు అడగట్లేదు? బీజేపీ వాళ్ళు ఎందుకు అడగట్లేదు? అధికారులను బదిలీ చేయమని అడిగిన బీజేపీ ఎందుకు ఈ రీపోలింగ్ అడగట్లేదు? ఇది వాళ్ళ స్వభావం కనపట్టలేదా? హత్య జరిగింది కానీ నిందితులను అరెస్ట్ చేయొద్దు అన్నట్టుంది. ఇది రాజకీయ పార్టీలు వ్యవస్థలను మేనేజ్ చేసే పద్ధతికి నిదర్శనం అని చెప్పేసి నాకు అనిపిస్తోంది. ఎన్నికల కమిషన్లని కానీ వ్యవస్థలను కానీ మేనేజ్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలవాటు ఉంది కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. తిలక్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, కోడెల గారి ఆసుపత్రిలో ఈ బాంబులు ఎలక్షన్ టైంలోనే కదా. మరి అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు స్పందించలేదు? సిబిఐ విచారణ ఎక్కర్లేదని అద్వానీ గారు ఎట్లా సిఫారసు చేశాడు? ఇప్పుడేమో ఏది ఈవీఎంని కింద పడేశారంట. అసలు హత్య కంటే కూడా పెద్ద నేరంలాగా ప్రచారం చేస్తున్నారు ఇదే రామోజీరావు గారు, ఇదే తెలుగుదేశం వాళ్ళు. ఇంత అంటే నేను అనేది స్టాండర్డ్స్ రాజ్యాంగం మీద దాడిని ఏకంగా ఏది మాచర్ల ఎమ్మెల్యే మీద రాశాడు. ఓకే, మరి అప్పుడు ఎందుకు రాయలేదు? అప్పుడు అంతకంటే నలుగురిని చచ్చిపోతేనే దిక్కు లేదు కదా, దిక్కు లేకుండా పరిస్థితి ఉంటే అప్పుడేమో బ్రహ్మాండమా, ఇప్పుడేమో ఇంకా అసలు గౌరవమా? ఈ రకమైన డబుల్ స్టాండర్డ్స్ రామోజీరావు లాంటి వాళ్ళు వ్యవహరించడం దేశానికి మంచిదా, సమాజానికి మంచిదా? ఏదో చేతిలో పేపరు టీవీ ఉంది కదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరించవచ్చా అన్నది నా ప్రశ్న. ఈ రాష్ట్రంలో ప్రత్యేకించి రాష్ట్రానికి పట్టినటువంటి గ్రహణం రామోజీరావు, రాధాకృష్ణ. వాళ్ళకి ప్రపంచంతో సంబంధం లేదు. చంద్రబాబు నాయుడు గారి ప్రయోజనాలు తప్ప ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య ప్రక్రియకు కానీ, ఎన్నికల ప్రక్రియకు కానీ, లేకపోతే మానవతా విలువలకు కానీ తిరోధకాలు ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారిని ప్రయోజనాలు కాపాడటం వాళ్ళకి ముఖ్యం తప్ప మరొకటి కాదు. రామోజీరావు ఇంత నిష్పాక్షికంగా వ్యవహరించేట్లయితే మరి మార్గదర్శి విషయంలో ఎంక్వైరీ జరపమని అడగాలి కదా. స్టేలు ఎందుకు అడుగుతున్నారు? ఆయన వరకు వచ్చేటప్పటికి అవన్నీ అక్కర్లేదు. అందువల్ల కోడెల శివప్రసాద్ గారి ఇంట్లో జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారికి బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి. ఆ రోజున సజావుగా జరిగిపోయింది వాళ్ళ వ్యవస్థలను మేనేజ్ చేయడం అనేది. ఇవాళ అంత సజావుగా ఉందా లేదా అనేది పక్కన పెడితే కొత్తగా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇది కొంత మేనేజ్ చేస్తున్నారు. అది కూడా రాష్ట్ర బీజేపీ ప్రెసిడెంట్ ఉపయోగించుకుని. అందువల్ల ఆ లెటర్ ఎందుకు రాశారో బీజేపీ ప్రెసిడెంట్, స్టేట్ బీజేపీ ప్రెసిడెంట్ సమాధానం చెప్పాలి కదా. ఎందుకు మౌనంగా
నాకు తెలిసి దేశంలో ఏ పార్టీ అధ్యక్షుడు కూడా అంత దిక్కుమాలిన ఉత్తరం రాసి ఉండరు. అయినా కూడా ఎలక్షన్ కమిషన్ జీ హుజూర్ అంటా స్పందించిన తీరు ఇప్పుడు నాకు అనిపిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీ విమర్శించింది, ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బీజేపీగా ఎలక్షన్ కమిషన్ మారిందని విమర్శ చేస్తోంది. మరి ఇట్లాంటివి చూసినప్పుడు అనుమానం వస్తుంది కదా, ఇదేంది ఇట్లా నిజమేనేమోనని. రైట్, సురేష్ గారు నరసరావుపేట నుంచి. సురేష్ గారు చెప్పండి, అప్పట్లో కోడెల గారి ఇంట్లో జరిగినప్పుడేమో చాలా అసలు ఈ కేసే లేదు, ఈ చాలా ఇప్పుడు జరిగినవి చాలా పెద్ద ప్రమాదకరమైనవిగా ప్రచారం చేస్తున్నారు. ఓకే, కానీ ఒక పోలీసు ఉన్నతాధికారే బడుగు వర్గాల ఓట్లు వేయనీయకుండా అడ్డం పట్టడం మీరు ఎట్లా చూస్తారు? అడ్డుపడ్డారన్న అభియోగం రావటువంటి అంత దుర్మార్గం అది. సార్ నమస్తే సార్, అక్కడ ఉన్న వాళ్ళందరికీ నమస్తే. నమస్తే. మరి ముఖ్యంగా నర్సాపేట నుంచి చేస్తున్నా కాబట్టి నర్సాపేటలో ఆ రోజు కోడెల శివప్రసాద్ జరిగిన విషయం మాకు అందరికీ తెలిసిన విషయమే. అవును, పెళ్లి కాని పిల్లలు చనిపోయారు సార్ ఆ రోజు, కేసు లేదు లేదు. ఈ రోజు ఇంత జరగటానికి కారణం కేవలం బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరాలు గణపాటి ఆమె చేస్తున్నటువంటి అంత క్లియర్ గా లెటర్ రాస్తే ఇంతవరకు ఆమెను చర్య తీసుకోకపోవటం బీజేపీ నాయకులు. బాజీ గారు దయచేసి ఇది ఆంధ్రప్రదేశ్ లో మీరున్నారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ కోసం పోరాడండి కానీ ఆంధ్రప్రదేశ్ నాశనం చేయడానికి పోరాడు కాకండి. బీజేపీ నాయకులై ఉండి మీరు సెంట్రల్ లో మినిస్టర్లు కావచ్చు, సెంట్రల్ లో మీరు కొనసాగించండి, అంతేగాని ఆంధ్రప్రదేశ్ ని ఇట్లా సర్వనాశనం చేయడానికి మెయిన్ కారణం పురంధేశ్వరి గారని అచ్చు తప్పు లేకుండా చెప్పచ్చు సార్. కరెక్టే మీరు చెప్పింది. ఆ రోజున బీజేపీ వాళ్ళు అప్పుడు బీజేపీను టీడీపీ పొత్తులోనే ఉన్నాయి. అప్పుడు అద్వానీ గారినే మేనేజ్ చేయగలిగారు ఆ రోజు. నాకు బాగా తెలుసు ఆ విషయం, ఆ వార్త నేనే ఇచ్చాను అప్పుడు, కేసు లేకుండా అనుమతి ఇవ్వలేదని చెప్పి. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళే, అప్పుడు బీజేపీ వాళ్ళే, వీళ్ళేమో ప్రపంచానికి నీతులు చెబుతారు, అంతా చెప్తుంటారు వాళ్ళు. ఇంత క్లియర్ గా మేము అందరం చూస్తూనే ఉన్నాము. అయినా కానీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కేసు పెట్టడం, ఈ మిగతా వాళ్ళందరూ చేసిన అవన్నీ పోలీసులే దాడి చేస్తుంటే ఇంకా ఏం చేయండి సార్ బీజేపీ నాయకులు గారు. అన్నిటి సమాధానం వస్తుందండి ఏదో ఒక రోజున. నీలకంఠేశ్వర రెడ్డి గారు కడప. నీలకంఠేశ్వర రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు, అక్కడ ఉన్న పిల్లలందరికీ గుడ్ మార్నింగ్ అండి. చెప్పండి. ఈ విషయంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి వ్యవస్థలన్నింటినీ ఎలా సర్వనాశనం చేశాడో ఇప్పుడు అర్థమవుతుందండి. అలాగే పురంధేశ్వరి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఇప్పుడున్న ఎలక్షన్ ని సజావుగా కాకుండా చాలా సర్వనాశనం చేసేసారండి. కౌంటింగ్ కూడా సరిగా జరగనిస్తారా లేదా అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. నేను లాస్ట్ కాల్లో మీతో మాట్లాడాను కదా సార్, ఎలక్షన్ రోజు వీళ్ళు బూత్ క్యాప్చర్స్ చేసి రిగ్గింగ్ చేయడానికి ట్రై చేస్తున్నారని చెప్పి. ఇప్పుడు కూడా కౌంటింగ్ జరగకుండా చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. వీళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అపోజిషన్ పార్టీ వాళ్ళు. చంద్రబాబు దేనికైనా సిద్ధహస్తుడండి. ఏదో చెప్తారు చూడండి, 100 మంది చచ్చినా పర్వాలేదు మనం నెగ్గాలి అన్నట్టు. అలాంటి నరమేధం సృష్టించడానికైనా రెడీ అయిపోతాడండి. అందులో ఈ పురంధేశ్వరి కూడా ఏం తక్కువేం కాదు, ఆమె కూడా అంతే. అక్కడున్న బాజీ గారికి ఒక సలహా అండి. బాజీ గారు మంచోడు కాబట్టి సలహా అండి, మీరు ఆ పార్టీలో ఉండి మీరు ఆ నెపాలు నిందులన్నీ ఎందుకు మోయడం, మీరు వేరే పార్టీకి మారిపోవడం మంచిదని. అట్లా చెబుతారు, అది తప్పు అట్లా చెప్పొద్దు. అది మనం చెప్పకూడదు. కాకపోతే ఇప్పుడు ఆయన సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ఓట్లను ఓట్లు వేయకుండా పోలీసులే ఈ రకంగా అడ్డం పట్టడం మీద ఒక మైనారిటీ నేతగా బీజేపీ మైనారిటీ శాఖ అధ్యక్షుడిగా సమర్థిస్తారా? ఈ పరిస్థితి దేశానికి సమాజానికి మంచిదేనా అన్నది ఇప్పుడు బాజీ గారు మాట్లాడిన తర్వాత శివశంకర్ గారు వారి సమాధానం చెప్తారు. అవును సార్, ఒక చిన్న విషయం సార్, కంప్లీట్ చేయండి. మరి అది నిన్న వీడియోలు చూస్తుంటే వీళ్ళు ఎందుకు అంత అరాచకం చేశారంటే, జగన్ గారికి ఫుల్ సపోర్టు ఎస్టీ ఎస్సీ బీసీ మైనారిటీల నుంచి ఉందని చెప్పేసి నరమేధం సృష్టించారు. ఆ వీడియోలన్నీ వాటి మీద ఎలక్షన్ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదంటే ఎంత దారుణంగా బిహేవ్ చేస్తుంది. అదొకటి. తర్వాత
పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వీడియో బయటకు ఎలా వచ్చిందో మాకు తెలియదు అంటున్నారంటే ఆయన కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిన అవసరం చాలా అంటే ఇప్పుడు ఎవరో దొంగిలించబట్టే కదా జరిగింది అది. ఎక్కడ పోలీస్ ఆఫీసర్ దగ్గర దొరికిందా, లేకపోతే సీఈఓ ఆఫీసులో దొరికిందా, ఎక్కడో చోట దొంగిలించారని అర్థమే కదా. మరి ఆ వాళ్ళ మీద ఎందుకు చర్య తీసుకోలేదు? ఇప్పుడు ఒకప్పుడు మీకు చెప్పాను, ఓటుకు నోటు కేసులో ఆడియో క్లిప్ బయటకు వస్తే కేసీఆర్ మీదే కేసులు పెడతాను, నా ఆడియో క్లిప్ బయటకు వస్తే నా ఫోన్ ఎట్ట ట్యాప్ చేస్తారని చెప్పి చంద్రబాబు గారు అన్నారు. ఇప్పుడు ఇంత పెద్ద ఇష్యూ, ఎన్నికల కమిషన్ సంబంధించినటువంటి వీడియోనే బయటకు వచ్చేస్తే దిక్కు దివాణం లేదు. ఇంతవరకు అది ఏం జరుగుతుందో తెలియకుండా ఉంది ప్రజలకి. రైట్, థ్యాంక్ యూ అండి. ఆ ఒక్క బైట్ ని రిలీజ్ చేయడం కంటే దాని ముందు ఏం జరిగింది అనేది కూడా తీయాలి. కరెక్ట్. అవును. ఓకే, బాజీ గారు చెప్పండి, ఏమిటి పరిస్థితి? మధ్యలో పాపం మీలాంటి అమాయకులు దొబ్బులు తినాల్సి వస్తాను జనంతో. నమస్కారం కొమ్మినేని గారు, అదేవిధంగా తిలక్ గారికి, మన శివశంకర్ గారికి, మీకు కాల్ చేసినటువంటి సురేష్ గారికి, నీలకంఠేశ్వర గారు కూడా ప్రత్యేకమైన నమస్కారాలు తెలియజేస్తాం. సరే, ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అభిమానులు లేరేమో, అక్కడెక్కడ ఉన్నారేమో అనుకుంటాం. మాకు రాష్ట్రం అంతా ఉన్నారనేది మీ ద్వారా వచ్చినప్పుడు తెలుస్తూ ఉంటుందండి. వాళ్ళ యొక్క ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో ఉన్నటువంటి ఆ ఉత్సాహం ఏదైతే ఉందో, రాజకీయ పరంగా వారికి ఉన్నటువంటి పరిజ్ఞానం ఈ రోజున రాష్ట్రంలో ఏ రకమైనటువంటి రాజకీయాలు నడవకూడదని కోరుకుంటున్నామో అదే భారతీయ జనతా పార్టీ అమలు చేయాలని ప్రయత్నం చేసిందండి. దగ్గుబాటి పురంధేశ్వరి గారి దోష, లేకపోతే సిఇఓ గారి దోష అనేటువంటి ఆరోపణ వైసీపీ పార్టీ నుంచి వస్తే, ఎలక్షన్ కమిషన్ సరిగ్గా పనిచేయటం లేదు, భయపడుతుందని చెప్పని ప్రధాన ప్రతిపక్షం నుంచి వారు సంబంధించినటువంటి పత్రికలో వస్తే, ఈ రోజున వైసీపీ సంబంధించినటువంటి వారు కూడా సేమ్ అదే మాట మాట్లాడుతున్నారండి. ఎన్నికల కమిషన్ భయపడుతుంది, చేతగాంతనంగా వ్యవహరిస్తుంది అనేది. రెండు రాజకీయ పార్టీల మధ్య ఎన్నికల కమిషన్ నలిగిపోతున్నటువంటి వాతావరణం వాళ్ళ సామాన్య ప్రజలకు అర్థమవుతున్నటువంటి వాతావరణం. మన కొమ్మినేని గారు, దగ్గుబాటి పురంధేశ్వరి గారు చేసినటువంటి నేరంగా భావిస్తున్నటువంటి వైసీపీ పార్టీ సమాధానం చెప్పాల్సినటువంటి అంశం ఏంటంటే, పురంధేశ్వరి గారు ఎవరైతే ఈ రాష్ట్రంలో అభియోగాలు మోపబడినటువంటి వ్యక్తులు 22 మంది ఉన్నారని చెప్పని ఒక లెటర్ వారు ఎన్నికల కార్యాలయానికి ఇచ్చింది. ఆ ఇచ్చినటువంటి అంశం ఏంటంటే, దయచేసి దర్యాప్తు చేసి ఉన్నటువంటి వ్యక్తుల యొక్క పరిస్థితులను బట్టి మీరు ఎన్నికలు సజావుగా నిర్వహించుకోమని ఇచ్చినటువంటి లెక్క. అభియోగాలని దర్యాప్తు చేయమని అడగడం కూడా నేరం అయితే, ఒక రాజకీయ పార్టీ అధ్యక్షులుగా వారు చేసినటువంటి తప్పు అయితే, ఈ రాజకీయ పార్టీలు ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఏ పార్టీలో అధ్యక్షుడున్నా, ఏ పార్టీలో ప్రధాన నాయకుడు ఉన్నా మొత్తం వ్యవస్థ అంతా కూడా తప్పే. ప్రజాస్వామ్యంలో అడగటం నేరం అయితే, తప్పే కింద లెక్క భావిస్తే ఖచ్చితంగా రాజకీయాలే తప్పని భావించాల్సిన పరిస్థితి వస్తుంది. కొమ్మినేని గారు, ఎందుకంటామంటే ఎన్నికల అధికారులు నిర్వహించడానికి వస్తాయి, ఒకవేళ వాళ్ళు సస్పెండ్ చేయకుండా ఉంటే ఇటుపక్క నుంచి ఆ దర్యాప్తు చేయనటువంటి వ్యక్తులు దర్యాప్తు చేసిన తర్వాత ఎవరిని అడిగారండి? సీఈఓగా ఎవరైతే మీరు అంటున్నటువంటి జవహర్ రెడ్డి గారు మావాడని పబ్లిసిటీ చేశారు, త్రిపాఠి గారు వాళ్ళ వాడని సపోర్ట్ చేశారు. అధికారులు రాజకీయ పార్టీలు పంచుకుంటాయా సార్? మీకు తెలిసినటువంటి జర్నలిజంలో ఈ కొత్త సూత్రాలు, సూక్తులు ఏమన్నా పనిచేస్తాయా? మీరు నా ప్రస్తావన తెచ్చారు కాబట్టి చెబుతున్నా. నాకు తెలిసి బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంత ఘోరంగా తెలుగుదేశం పార్టీ వారు తయారు చేసిన లెటర్ మీద సంతకం పెట్టి దగ్గుబాటి పురంధేశ్వరి గారు ఇంతగా భ్రష్టు పడతారని నేను అనుకోలే. 22 మంది పేర్లు ఇవ్వటమే పెద్ద తప్పు. ఏదైనా స్పెసిఫిక్గా పలానా ఉంటే ఇవ్వచ్చు, అలా అంతేకాకుండా పలానా వాళ్ళని వేయండి అని అడగటం. అరే, ఇంత ఓపెన్ గాని ఇంత పచ్చిగా చేసిన నిర్వాహకం ఇది మాత్రమే. దీని ఫలితమే ఈ గొడవలు, అల్లర్లు అనండి. నేను అడిగిన దానికి మీరు సూటిగా సమాధానం చెప్పట్లా. బడుగు బలహీన, మీకు ఆ వీడియోలు కావాలంటే చూపిస్తా. బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలు వాళ్ళని ఓట్లేనియకుండా అడ్డుపడుతుంటే, పోలీసులు చేష్టలుడి కూర్చుంటే దానికి ఐజీ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందా లేదా? ఆయన ప్రమేయంతో నియమితులైనటువంటి ఆఫీసర్లే ఇలా చేశారన్నది అభియోగం అయితే, ఆయన మీద మరి ఎందుకు ఎన్నికల కమిషన్ స్పందించలేదు అన్నదానికి నిజంగా అలా ఓట్లు వేయనివ్వాలనే ప్రయత్నం చేయాలి తప్ప ఓట్లు అడ్డుకోవటాన్ని మీరు సమర్థిస్తారా అన్నది నా ప్రశ్న. లేదండి, 2 విషయాలు మాత్రమే నేను మీ దృష్టి తీసుకొస్తాను. మీ నుంచి నేను సహాయం కూడా తీసుకుంటాను. ఇందులో ఒకటి ఏంటంటే, దగ్గుబాటి పురంధేశ్వరి గారి మీద మా రాష్ట్ర అధ్యక్షులు వారి మీద చేసినటువంటి అభియోగం, ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేస్తే తప్పు లేదు, కానీ ఎవరిని ఎక్కడ నియమించాలో అని చెప్పినట్టు నిర్ణయం ఆ ఉత్తరం కూడా రాయడం జరిగిందని చెప్పినటువంటి మాట మీద నేను మిమ్మల్ని ఏం అడుగుతున్నానంటే, మై రిక్వెస్ట్ ఈజ్, మీరు గనక అటువంటి ఉత్తరాన్ని బయట పెడితే 30 ఏళ్ల భారతీయ జనతా పార్టీ సిద్ధాంతంతో ముడిపడినటువంటి నా రాజకీయ జీవితాన్ని నేను నిష్క్రమిస్తానండి. మీరు గనక ఆ ఉత్తరాన్ని గనక పురంధేశ్వరి గారు ఫలానా వాళ్ళని ఫలానా దగ్గర వేయమని గనక ఉత్తరం ఇచ్చారని కనుక మీరు గనక జస్ట్ మీరు మీ టీవీలో చూపిస్తే చాలు, నేను నా రాజకీయ జీవితం, అది నకిలీది కాకూడదు సార్.
ఖచ్చితంగా చేస్తే నేను వెంటనే రాజీనామా చేస్తాను భారతీయ జనతా పార్టీ. చెయ్యని విషయాన్ని చేశారని చెప్పేటువంటి వార్త ఏదైతే ఉందో అది నాకేం అభ్యంతరం లేదు. అందుకే మిమ్మల్ని నేను అమాయకులు అన్నాను. మీ ఇష్టం, దానికేం పర్వాలేదండి. నేను వెరీ సిన్సియర్లీ ఐఎమ్ టెల్లింగ్ టు యూ సార్, ఎక్కడ కూడా మనం రాజీ పడదు. ఇది రాజకీయాలు కాదు, ఎందుకంటే రాజకీయాలు కాదు. గత 2 నెలలుగా దీని మీద ఇంత చర్చ జరుగుతూ ఉంటే, ఇన్ని రకాలుగా జరుగుతుంటే ఇంతవరకు ఆవిడ ఖండించలా, నేను ఇవ్వలేదు అట్లా ఇవ్వలేదని. పైగా తెలియని మాట నేను చెప్తున్నాను, వాళ్ళందరి మీద ఆరోపణ చేసిన తీరే అభ్యంతరంగా ఉంది కదా. ఇప్పుడు విషయానికి రండి, దయచేసి మళ్ళీ శివశంకర్ గారు కూడా మాట్లాడాలి. ఈ రకంగా మైనారిటీ వర్గాలను కూడా ఓట్లు వేయనీయకుండా చేయటం పోలీసు ఉన్నతాధికారి పర్యవేక్షణలో, అది కూడా కూటమి సేవలోనే ఉన్నారని డైరెక్ట్గా కూటమి కోసం చేసిన తీరుని మీరు సమర్థిస్తారన్నది నా ప్రశ్న. సార్, ఇక్కడ ఏ రాజకీయ పార్టీ ప్రజాస్వామ్యాన్ని విస్మరించి ప్రజలకు అన్యాయం చేయాలని ఎవరు సమర్థించరు, మీరు సమర్థించరు, ప్రతిపక్షాలు సమర్థించవు. కాపాడాలనేటువంటి ప్రయత్నంలో జరిగినటువంటి నిందలు కానీ నిందితులు కానీ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో రాష్ట్రంలో ఈ రోజు కొత్త డీజీపీ చెప్పినటువంటి లెక్క 4668 మంది. ఈ నిందితులతో పాటుగా అనేక చోట్ల పల్నాడులో కానీ, అనంతపురం కానీ, చిత్తూరు కానీ, తిరుపతి కానీ, తాడిపత్రి కానీ అనేక సంఘటనలు జరిగినటువంటి ప్రతి ప్రాంతంలో కూడా ఎక్కడా జరిగినటువంటి ఒక సంఘటన పోలింగ్ బూత్ లో ఈవీఎం విధ్వంసం. ఈవీఎం విధ్వంసం జరిగిన దగ్గర స్థానంలో ఎవరైతే వ్యక్తి ఉన్నారో అతను తెలుగుదేశం పార్టీ పోటీదారుడా లేకపోతే వైసీపీ పోటీదారుడా అనేటువంటి అంశం మీద ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టేటువంటి క్రమం జరుగుతున్నటువంటి పరిస్థితిలో ఈ నిందారోపణ పర్వం లేకపోతే ప్రత్యర్థుల మధ్య ఈ యొక్క మాటల పోరు జరుగుతున్నటువంటి లెక్క తీసుకుంటే, గతంలో కూడా ఎన్నికల కమిషనర్ మీరు చెప్తున్నటువంటి మన యొక్క వారు చెప్పినట్టు తిలక్ గారు చెప్పినట్టుగా ఏ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఉన్నారో ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఎన్నికల డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత సాక్షాత్తు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ రాష్ట్రంలో నేను ముఖ్యమంత్రి, ఆయన ముఖ్యమంత్రి, ఆయన నిర్ణయం ఎలా తీసుకుంటాడని చెప్పినటువంటి మాట కూడా మీ దృష్టి తీసుకొస్తా ఉన్నానండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పరిరక్షించాలి, శుభ్రంగా జరగాలి అని కావాలని కోరుకుంటాం కానీ ఈవీఎంలు పగలగొట్టాలి లేకపోతే ప్రజల మీద ప్రతీకారం తీర్చుకోవాలని ఇటు తెలుగుదేశాన్ని సపోర్ట్ చేయరు, అటు వైసీపీని సపోర్ట్ చేయరు. అలాగనే ఆ పాత్ర పోషించాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోలేదు. మరి అప్పుడు కోడెల గారి ఆసుపత్రిలో 4 చనిపోతే ఎన్నికల టైమే కదా అది కూడా, మరి ఎట్లా రక్షించారు? అద్వానీ గారే సిబిఐ విచారణ అక్కర్లేదని అంత గొప్ప అయినా ఇట్లా సర్టిఫికేట్ ఇచ్చాడు. సరే, ఇప్పుడు దాని ఆ రహస్యం అద్వానీ గారికి మీకు తెలియాలి తప్ప ఇంకెవరు. మీకు నేను ఆ వార్త కూడా రాసిన వాడిని. మీరు ఇన్ని కబుర్లు చెబుతున్నారు బీజేపీ చాలా పత్తిత్తు వ్యవహారం అని. నేను అడిగిన దానికి మీ దగ్గర అయ్యో నాకు తెలియదండి అని తెలివిగా భారతీయ జనతా పార్టీ మంచిదో చెడ్డదో చనిపోతే అసలు దాన్ని పెద్ద ఇష్యూ కానట్టుగా అద్వానీ గారే సంతకం పెట్టి సిబిఐ విచారణ అక్కర్లేదని సర్టిఫికేట్ చేస్తే, ఆ రోజు నేను వార్త రాస్తే నాకు ఆశ్చర్యం. నాకు కాంగ్రెస్ ప్రముఖులే ఫోన్ చేసి ఇదేంటి మీరు రాసింది నిజమా అని అడిగారు. అప్పుడు అపోజిషన్లో ఉండేవాడు. అవును, నాకు అక్కడ తెలిసింది రాశాను అన్నాను. ఏంటంటే ఒక ఏదైనా నేను సమర్థించను, అది వేరే విషయం. ఒక ఈవీఎం అదేం పాడవలేదు, దాని చిప్పు దానికే ఉంది. అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు వేసినటువంటి పాడు చేసిన వీడియోలకు సంబంధించిన వీడియోలు ఎందుకు బయటికి రాలేదు? ఎట్లా వెళ్ళింది లోకేష్ గారి దగ్గరికి, ఎట్లా వెళ్ళింది అనే దానికి సమాధానం దొరకాలి కదా. ఎన్నికల కమిషన్ రహస్యంగా ఉంచాల్సినట్టు ఇట్లా ఓపెన్ చేసేస్తే దీని మీద దర్యాప్తు అడగండి. ఎన్నికల అధికారి నేను ఇచ్చినటువంటి సమాచారం మీదకు దర్యాప్తు అడగాల్సినటువంటి బాధ్యత ఉంది. చేస్తారంటున్నారు, మరి ఏం చేస్తారు? అద్వానీ గారు సర్టిఫికేట్ ఇస్తున్నట్టు ఇంకో మీ అమిత్ షా గారు ఇస్తారేమో, మేమేం చెప్తాం. రైట్, కుమారస్వామి గారు చెప్పండి. నమస్కారం, మాట్లాడండి. కొమ్మినేని గారు ఒక మాట మాట్లాడండి. ఇప్పుడు బాజీ గారు ఒక మాట, మీరు గౌరవప్రదంగా మాట్లాడతారు కాబట్టి మీ గురించి ఆక్షేపణ ఎవరికీ ఉండదు. కానీ ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, అక్కడ పురంధేశ్వర్ గారు ఉన్నారు, ఎవరున్నారు అనేది కాదు, పురంధేశ్వర్ గారి మీద వ్యక్తిగత ఆరోపణలు కాదు. రాష్ట్ర పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి మీ పార్టీ రాష్ట్ర కమిటీలో చర్చించి తీర్మానించి ఆ లెటర్ రాశారా? కొత్త వాళ్ళని ఏ బేసిస్ మీద మీ పార్టీ ఆ స్థానిక కమిటీలు రికమెండ్ చేయబట్టి కొత్త వాళ్ళని నియమించమని అడిగారా? ఏమిటి దానికి? లేదు, పాత వాళ్ళ మీద దర్యాప్తు కోరారన్నారు. దర్యాప్తు కోరడానికి మీ స్థానిక బీజేపీ శాఖలు ఏమైనా రికమెండ్ చేసినాయా? మీ పార్టీ పోటీ చేసిన చోట ఎన్ని చోట్ల మీరు అధికారులను మార్చమన్నారు, ఎందుకు అడగలేదు? దానికి కూడా జవాబు.
కరెక్టే సార్, కరెక్ట్. తిలక్ తిలక్ గారు గారు ఇక్కడ మీరు ఇబ్బంది నేను పెట్టద్దు, ఎందుకంటే సార్, ఆయన నన్ను పాపం ఆయన చెప్పండి సార్, ఏం ఇబ్బంది ఏం లేదు సార్ చెప్తారు ఇందులో. తెలుగుదేశం ఆఫీస్ నుంచి వస్తే ఆవిడ సంతకం పెట్టి పంపించేదానికి ఆయనకేం సార్, ఇది సంబంధం? పాపం బాజీ గారు ఏం మీరు చేస్తారు కానీ ప్రచారం చేసుకోవచ్చు, అది తప్పు కాదు, కానీ చెప్పే విధానం కూడా ఇచ్చే అవకాశం ఉంటే చెప్తాను రైట్, కదా మళ్ళీ నేను. మాట్లాడదురు. ఈ జరిగినటువంటి అంశాన్ని మళ్ళీ జరిగిందని మాట్లాడదురు. చెప్పి మీరు ఊహించి దాన్ని ప్రచారం చేసుకుంటున్నారు, అంతకన్నా ఏం లేదు. రైట్ రైట్. కుమారస్వామి రెడ్డి గారు ఫీలేరు. కుమారస్వామి రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు నమస్తే సార్. ఇప్పుడున్న ఎలక్షన్ కమిషన్ అది ఎన్డీఏ కమిషన్ అయిపోయింది సార్. ఎన్డీఏ కమిషనర్ అవును, వాళ్ళ పురంధేశ్వరి కమిషన్ అయిపోయింది. వాళ్ళ దగ్గర ఎన్ని కోట్లు తీసుకున్నారు, కానీ ఎంత చెత్త కమిషన్ ఎప్పుడు నేను ఇంతవరకు చూడాలి సార్. 75 మా దీనిలో చూస్తున్నా, ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి చెత్త కమిషన్ నేను చూడలేదు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారంటే, ఇగో కాంగ్రెస్ వాళ్ళు అభిషేక్ సింగ్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎలక్షన్ డిపార్ట్మెంట్ ఆఫ్ బీజేపీగా మారింది ఎలక్షన్ కమిషన్ అని తిట్టారు. సరే, అది హలో కంప్లీట్ చేయండి. ఎలక్షన్ కమిషన్ ఎంత చెత్త కమిషన్ నేను ఇంతవరకు మా 70 ఏళ్ళ దీనిలో ఇంతవరకు చూడలేదు సార్. చాలా అధ్వానంగా తయారైపోయింది. అప్పుడు దృశ్యాలు చూస్తే ఎంత చండాలంగా ఉన్నాయి, అంత చండాలంగా ఉన్నాయి. ఒకప్పుడు శాసనం అంటే అందరూ భయపడేవాళ్ళు. ఇప్పుడు ఏందో విచిత్రంగా ఎలక్షన్ కమిషన్ అంటే మోడీ గారు ఎవరు చెప్తానో, లేకపోతే అమిత్ షా గారు చెప్తానో, బాజీ గారు చెప్తానో, లేకపోతే చంద్రబాబు గారు చెప్తానో, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు చెప్తాను, ఈయన పరిస్థితికి వెళ్ళిపోయిందని అంతా అంటున్నారు. ఆ పరిస్థితి రాకూడదు. అది కోట్లన్నా తీసేసుకోండా, లేకపోతే హై అండ్ ఢిల్లీ లెవెల్ నుంచి ఏమన్నా కొద్దిగా కండిషన్స్ అన్నా ఉండాలి. వాళ్ళ విధంగా ఫోటోలు చూసి. రైట్. కుమార్ గారు తెనాలి. కుమార్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. అక్కడ ఉన్న ప్యానల్ సభ్యులందరికీ నమస్తే సార్. ఈ గొడవలంతటికీ కారణం కేవలం బీజేపీ టీడీపీ కలిసినందుకే సార్. అది పొత్తు పెట్టుకుని జనాన్ని దావగొడుతున్నారా? ఇద్దరు పొత్తు పెట్టుకుని జనాన్ని దావగొడుతున్నారా అంటే? పొత్తు పెట్టుకుని జనాలు దావగొట్టడం. పురంధరేశ్వరేమో వాళ్ళకి లెటర్ రాయటం, పురంధరేశ్వరేమో ఇక్కడ అల్లర్లు సృష్టించడానికి ఈ అధికారులందరూ మార్పు చేయటం. అవును, రైట్ సార్. ఇంకొక ప్రశ్న సార్. అక్కడ పెద్దలు ఉన్నారు, తిలక్ గారు, బాజీ గారు, శివశంకర్ గారు. నాకు ఈ ముస్లిం అనేటటువంటిది మతమా లేకపోతే కులమా సార్? ఓకే, అది ఇప్పుడు చర్చ, అది వేరే చర్చ కదా. ఇప్పుడు ఆ కలకత్తా హైకోర్టు ఏమి తీర్పు ఇచ్చిందో దాన్ని పట్టుకుని మళ్ళీ మోడీ గారును అమిత్ షా గారు ఏం చెబుతున్నారో అట్లాంటి తీర్పు ఇచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బెంగాల్లో ఒక జడ్జి గారు రిజైన్ చేసి బీజేపీలో చేరి క్యాండిడేట్ అయిపోయాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఆయన మీద హైకోర్టు సీరియస్ అవ్వాల్సి వచ్చిన పరిస్థితి. అసలు ఈ జడ్జిలు ఇట్లా వెళ్ళొచ్చా? వాళ్ళందరూ ఈ జడ్జిలు కానీ ఇంపార్టెంట్ ఈ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న వాళ్ళకి మరి కొన్ని నిబంధనలు లేకపోతే చాలా ప్రమాదకరంగా ఉండే పరిస్థితి ఉంది. చూద్దాం. ఇక శివశంకర్ గారు చెప్పండి, కొద్ది లేట్ అయినట్టుంది. నమస్తే సార్. యా మీ అందరికి కూడా ఇప్పుడు బాజీ గారు చెప్పినటువంటి ఆ థియరీ గాని చెప్పే ముందరగా అసలు వాస్తవం ఏం జరిగింది, ఈ రోజు మీరు సబ్జెక్ట్ ఏదైతే మొదలు పెట్టారో, ఈ ఘనాపాటి అనేటువంటి వ్యక్తి, త్రిపాఠి, సర్వశ్రేష్ఠ త్రిపాఠి అనేటువంటి వ్యక్తి ఎవరు, ఆ మూలాలు ఏంటనేటువంటిది ప్రజలకి జస్ట్ క్లుప్తంగా చెప్తాను. చెప్పండి. మనకు వెంకటేశ్వరరావు అనేటువంటి వ్యక్తి 2019 ఎన్నికల ముందు ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని ప్రలోభపెట్టి బెదిరించి 23 మందిని తీసుకెళ్లి ఎర్రపతినేనికి పిఏగా, అంటే పిఏ లాగా ఏది చెప్తే అది ఆజ్ఞలు ఇచ్చేటటువంటి ఒక వ్యక్తిగా చేసినట్టు ఆ వ్యక్తి ఎవరో మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. ఏది ఇజ్రాయిల్ నుంచి ఒక టెలిఫోన్ పరికరాలు తీసేసి ప్రతిపక్ష నాయకులు ఎంత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి వాళ్ళ పిఏ వరకు, సజ్జల గారి వరకు ఫోన్లు లీకులు చేసేసి మొత్తం వ్యవహారం అంతా ఒక పచ్చ పార్టీ కార్యకర్తలుగా పనిచేసిన ఏబి వెంకటేశ్వరరావు, ఆయనకు అనుంగు శిష్యుడు ఈ త్రిపాఠి. ఈ త్రిపాఠి పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ప్రాంతానికి ఐజీగా అనేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆ వ్యక్తితో పాటు బిందు మాధవ్ అనేటువంటి గరికపాటి అనుకుంటా ఆయన సేమ్ మన ఏబి వెంకటేశ్వరరావు గారి సామాజిక వర్గమే, చంద్రబాబు గారి సామాజిక వర్గమే. లావు శ్రీకృష్ణదేవరాయ గారి భార్యకి వీళ్ళ భార్య ఫ్రెండ్ ఆ విధంగా చుట్టరికముతో అక్కడ వచ్చారు. అంతవరకు బాగుంది. వీళ్ళిద్దరు ఆధ్వర్యంలో సార్ కరెక్ట్ గా 2 రోజుల ముందు, ఎన్నికలకు ముందు, ఎక్కడైతే మాచర్ల ప్రాంతంలో అయితేనేమి, అదేవిధంగా నర్సరావుపేట ప్రాంతంలో ఎవరెవరైతే నిష్పాక్షికంగా పనిచేస్తారనుకునేటువంటి కొంతమంది పోలీసు అధికారులు, చిన్న అధికారులు, సిఐ, ఎస్ఐ లాంటి అధికారులని ఇమ్మీడియట్ గా చేంజ్ చేస్తేనే మనం అనుకున్నటువంటి పన్నాగాలు పన్నుతాయి అనేటువంటి వీళ్ళ యొక్క తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచనల మేరకు వీళ్ళు సార్, ఎందుకంటే ఇప్పుడు ఐజీ స్థాయి వ్యక్తి అంటే గనక సిఎస్ గారో డీజీపీ గారో 3 లిస్టు పంపిస్తారు. కానీ ఎస్ఐ, సిఐ లాంటి వాళ్ళని ఎవరు ప్రపోజల్ చేస్తారంటే ఈ ఐజీ, ఎస్పీ లాంటి వాళ్ళు ప్రపోజల్ చేస్తారు. వీళ్ళు ప్రపోజల్ చేసినటువంటిది లిస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా సార్? కేవలం ఈ యొక్క
పోలీస్ డిపార్ట్మెంట్ లో సీఏగా పనిచేసి అన్ని తానై చూస్తున్నటువంటి లాబింగ్ చేస్తున్నటువంటి వర్ల రామయ్య, అదే విధంగా పచ్చ ముసుగు ఏది న్యూట్రల్ ముసుగు వేసుకొని పచ్చ కామెర్లతో కుల భావముతో కులహంకారముతో గరగరలాడుతూ ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ అనేటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి టీడీపీ ఆఫీస్ లో కూర్చొని లెటర్ తయారు చేస్తే ఎవరెవరు సార్, ముఖ్యంగా వీళ్ళలో వాళ్ళ సన్నిహితులు ఎవరిద్దరు చేస్తే కోటేశ్వరరావు అనేటువంటి వ్యక్తిని మాచర్ల టౌన్ సిఐగా, కారంపూడి సిఐగా నారాయణ స్వామి, రెంటచింతల మండలానికి చెందిన నారాయణ స్వామి, వీళ్ళందరూ కూడా కలిపి వీళ్ళను సిఐలుగా ఎస్ఐలుగా అక్కడికి వెళ్తే వీళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ గా ఎన్నికల ముందు రోజు నారాయణ స్వామి అనేటువంటి వ్యక్తి, కోటేశ్వరరావు అనే వ్యక్తి టీడీపీ నాయకులతో ఎన్నికల సమీక్షని మీటింగ్ పెట్టుకొని మీకు అడ్డు అదుపు ఎవరు ఉండరు, మేము ఉంటాం చూసుకోండి అని వాళ్ళని రెచ్చగొట్టి వీళ్ళు చేసినటువంటి వ్యక్తి. వీళ్ళందరూ కూడా సరే ఈరోజు ఈ త్రిపాఠి అనే వ్యక్తి, మీరు ఇందాక అన్నారు కదా ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు అనేటువంటి ఓట్లు, ఎందుకు వాళ్ళ ఓట్లు అడ్డుకున్నారంటే ఎస్సీలు ఎస్టీలు మైనారిటీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్నారు. ఒక్కరిని లోపలికి పంపించినా కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు పడుతుంది. బీసీల ఓట్లు కూడా బీసీలకు సంబంధించిన వాళ్ళు సార్ వింటా అంటే సార్ అక్కడ వాళ్ళ పేర్లు కూడా నందిగా పుచ్చమ్మ అనేటువంటి ఎస్సీ మహిళ తుచ్చుకోట, ఇప్పుడు కూడా సాక్ష్యాలు ఉన్నాయి. తెలుగుదేశం వాళ్ళు కానీ బాజీ గారిని వాళ్ళు ఎంక్వైరీ చేసుకోవచ్చు. అదే విధంగా గొర్రెల సైదులు అనేటువంటి జంగాల కాలనీ కారంపూడి సంబంధించినటువంటి వాళ్ళు, ఒక ఎస్సీ మహిళ కత్తి భూలక్ష్మి పాలవాయి గేటు రెంటచింతల మండలం. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. వీళ్ళు మీడియా ముందుకు వచ్చేసేసి ఇది కమ్మవారిదేనా అంటే వాళ్ళు మాట్లాడిన మాట నేను మాట్లాడుతున్నాను, కులాల గురించి మాట్లాడట్లేదు. ఇది కమ్మవారిదేనా వాళ్ళదేనా, ఇంకా మేము ఓటు వేసుకోవడానికి మాకు అర్హత లేదా, రాజ్యాంగం మాకు ఇవ్వలేదా, ఇదేందని నెత్తి నోర్లు కొట్టుకుంటుంటే మీరు ఈడ్చి కాళ్ళతో తన్ని వాళ్ళని బయటేస్తుంటే పోలీసులు సాక్షులుగా చూస్తున్నారే తప్ప ఏ ఒక్కరు కూడా వెళ్ళలేదు సార్. ఇంతకే నేను ఒకటి ఎగ్జాంపుల్ చెప్తాను సార్. అంటే కొంచెము తమిళ మూవీలు రియలిస్టిక్ గా ఉంటాయి. ఒకటి ఏదన్నా బేస్ చేసుకుని తమిళలో ఒక మూవీ చూస్తారు. విజయ్ అనేటువంటి హీరో ఒక సినిమా సార్, ఒక్క ఓటు ఆయన ఓటు వేయనీయలేదనేసి మొత్తం ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం ఆ నియోజకవర్గాన్ని మేము నిలుపుదల చేస్తాము అంటే, రాజ్యాంగము ఎన్నికల కమిషన్ కి ఇచ్చినటువంటి పవర్ ఏంటంటే ఒక వ్యక్తి ఓటు వేయకున్నా కూడాను ఆ నియోజకవర్గంలో ఓటింగ్ జరిగినట్టు కాదు, దాన్ని డిస్క్వాలిఫై చేస్తామనేటువంటి తీవ్రమైన హెచ్చరికలు అనేటువంటిది ఆ యొక్క ఎన్నికల కమిషన్ గైడ్ లైన్స్ లో ఉన్నాయి. కానీ ఈ ఎన్నికల కమిషన్ కి వీడియోలన్నీ కూడా సర్క్యులేట్ అవుతా ఉన్నాయి కదా. ఈ ఎన్నికల కమిషన్ కి సంబంధించిన వాళ్ళ వీడియోలు వాళ్ళని చేరలేదా? అదేవిధంగా వాళ్ళు అట్లా కాదు లోకేష్ గారి దగ్గర నుంచి రాలేదేమో, లోకేష్ గారి దగ్గర నుంచి వస్తేనే ఎలక్షన్ కమిషన్ అక్కడికే వస్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు వెళ్ళేసి వీడియోలు లెటరేట్లు పలాని వాళ్ళు వీళ్ళు పలాని గ్రామాలు ఓటు వేయడానికి వాళ్ళకి అర్హత లేదనేటువంటి వాళ్ళు రానివ్వలేదనేటువంటిది ఇచ్చినా కూడాను నిమ్మకు నీరెత్తినట్లు ఉంటది. ఇంకొకటి మాచల రామకృష్ణ పిన్నెల్ రామకృష్ణారెడ్డి గారు మాచల ఎమ్మెల్యే గురించి వస్తాను సార్. ఇక్కడ ఆయన 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు, 5వ పోటీ పెట్టాడు. అప్పట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా కూడా ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేశాడు. కానీ ఆయన 4 సార్లు పెట్టినప్పుడు ఎక్కడ ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదే. ఈ రోజు ఆయన ప్రత్యర్థి జోలకంట బ్రహ్మారెడ్డి అనేటువంటి వ్యక్తి కరుడు కట్టినట్టు ఫ్యాక్చరిస్ట్, 17 మర్డర్స్ లో అతను నిందితుడు, 17 మందిని చంపిన వాళ్ళలో అతను నిందితుడు. ఈ రోజు ఎందుకు జరిగాయి, ఈ రోజు ఈ వ్యవస్థ ఎందుకు అట్లా అల్తరాకుతలం అవుతుంది, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనేటువంటిది ప్రజలందరూ ఆలోచన చేసుకోవాలి. సరే, ఇంకొకటి నిన్న ఎల్లో మీడియా వీళ్ళందరూ కూడా పుంకాలుగా రాస్తూ వీళ్ళకి ఏం పని ఉందంట ఆ ఏబిఎన్ లో చర్చ పెట్టారు. అసలు ఆయన ఓటర్ కాని వ్యక్తి ఆ బూత్లకు అడుగు పెడతాడా అని. పచ్చ సన్నాసులు తెలుసుకోవాల్సింది ఏంటంటే రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి అభ్యర్థి ఆ నియోజకవర్గాల్లో ఏ బూతులో అయినాకే వెళ్ళి ఆ ఓటింగ్ సరళిని పరిశీలించవచ్చు. ఇది రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు, ఎన్నికల కమిషన్ ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటిది. అదేవిధంగా నియోజకవర్గ ఏజెంట్ కూడా వాళ్ళు పరిశీలించవచ్చినటువంటిది. సరే, ఆయన అన్నాడు 8 చోట్ల ఈవీఎంలు పగలగొట్టారు అనేటువంటిది మే 13వ తారీఖున 14వ తారీఖున ఎన్నికల కమిషన్ కు వచ్చింది కదా. వీటిలో ఎక్కడైనా కూడాను ఈ యొక్క సంబంధించింది మే 13వ తారీఖు మధ్యాహ్నం 3:33 అదేవిధంగా సాయంత్రం 6:15 ఈమెయిల్స్ ద్వారా ఎన్నికల కమిషన్ కి సిఇఓ గారికి అయ్యా ఈ బూతుల్లో రిగ్గింగ్లు జరిగాయి, రీపోలింగ్ జరిగించండి, ఈ బూతుల్లో ఈవీఎంలు పలగొట్టారు అనేటువంటిది వాళ్ళకి
సమాచారం అనేటువంటిది పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అదే ఎమ్మెల్యే అభ్యర్థి పెట్టారు కదా, దాని గురించి ఎంక్వైరీ చేశారా? రైట్. రెండోది ఒకసారి సార్ ఇంపార్టెంట్, ఇది లోకేష్ అనేటువంటి వ్యక్తి ఎక్స్ లో అంటే ట్విట్టర్ లో పెట్టినటువంటి వీడియోని వాళ్ళు తీసుకున్నారే, దాని ప్రామాణికం ఎంత? ఈ రోజు చూస్తున్నాం సార్, డీప్ ఫేక్ ద్వారా ఈ రోజు చంద్రబాబు ఈవీఎం పగలగొట్టినట్టు, నరేంద్ర మోదీ గారు పగలగొట్టినట్టు, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్తున్నాను కదా, నాకు 1 గంట టైం ఇవ్వండి సార్, అదే డీప్ ఫేక్ క్రియేట్ చేసేసి మీ ముందరనే నరేంద్ర మోదీ గారు పగలగొట్టినట్టు, చంద్రబాబు గారు పగలగొట్టినట్టు నేను ఇస్తాను. ఇదే ఎన్నికల కమిషన్ అదే ట్విట్టర్ లో నేనే పోస్ట్ చేస్తాను. దాన్ని తీసుకొని వాళ్ళు విచారణకు, అదే విధంగా అరెస్ట్ చేయమని నరేంద్ర మోదీ గారికి ఆదేశాలు ఇవ్వతుందా, చంద్రబాబు గారు అరెస్ట్ చేయమనేటువంటిది ఇస్తుందా? ఎస్. ఇంకోటి సార్ ఇంపార్టెంట్, ఈ రోజు ఆ ఓటర్ లోపలికి వెళ్తే గనుక నేరము అనేటువంటిది చెప్తున్నారు కదా, ఇదే థియరీ. మరి పవన్ కళ్యాణ్ భార్య వాళ్ళు ఎవరు అజ్ఞానులు చెప్తే దాని గురించి మీరెందుకు చెప్తారు? ఎవరు చెప్పారో మరి నాకు తెలియదు. అట్లాగా కామన్ సెన్స్ పాయింట్ కదా, అభ్యర్థి అన్ని చోట్లకి వెళ్ళొచ్చు అనేటువంటి అధికారం ఉంటుంది కదా. అది సరే, వాళ్ళు చెప్పినట్టు ఓటర్ కాలంలో లోపలికి వెళ్తే కేసు అన్నారు కదా. ఇప్పుడు మీరు కీలకమైన పాయింట్ చెప్పాలి. ఒక్క నిమిషం, కీలకమైన పాయింట్ ఏంటంటే ఆయన పురంధరేశ్వరి గారు ఈ పలానా వాళ్ళని అపాయింట్మెంట్ చేయండి అని అడగలేదు అంటున్నాడు. ఎంతవరకు వాస్తవం? ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో గవర్నర్ ని కలిసేసి నేనా అని ఏదో నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని ఒత్తాసు పలుకుతున్నారే, ఇదే నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు పార్క్ హయత్ హోటల్లో ఇదే మీ పార్టీ తెలుగుదేశం నుంచి వచ్చిన నాయకుడు సుజనా చౌదరి అందరూ కలిసి రహస్య వీడియోలు బయటకు వస్తే తలదించుకొని పారిపోయాడే. రాజ్యాంగాన్ని కాపాడదామనా, తెలుగుదేశం పార్టీని కాపాడదామనా? రెండవది, నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసినటువంటి ఆ యొక్క ఈమెయిల్స్ అన్ని తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినాయని IP అడ్రస్ తో సహా ఎన్నికల కమిషన్ గా ఆయన ఉన్నప్పుడు, రాష్ట్ర ఎన్నికల కమిషన్ గా తెలుగుదేశం పార్టీ వచ్చినట్టు ఈ లెటర్ IP అడ్రస్ లు ఈమెయిల్ ద్వారా చూసినప్పుడు తల దించుకున్నారే. ఈ రోజు ఈ పురంధరేశ్వరి గారికి సంబంధించి మీ దగ్గర సమాచారం ఉందా? చెప్తున్నా, పురంధరేశ్వరి గారు సంబంధించినటువంటిది, పురంధరేశ్వరి గారు రాసినట్టు 22 మంది అధికారులు తొలగించాలని తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచి వర్ల రామయ్య దగ్గర నుంచి వచ్చాయి. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చినప్పుడే ఈ పురంధరేశ్వరి సంతకం పెట్టి పంపించింది. సంతకం పెట్టి కాదు సార్, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ లో పురంధరేశ్వర్ సంబంధించిన లెటర్ మీద కింద సంతకాలు పెట్టి ఎంటీ లెటర్లు అక్కడ ఉన్నాయి. ఆమె సంతకం పెట్టినట్టు ఆమె పెట్టి చేయడం చేస్తా ఉంది. ఈ రోజు పురంధరేశ్వర్ గారు ఎందుకు 10 రోజుల నుంచి ఎందుకు ఆమె ఖండించలేదు? పురంధరేశ్వర్ గారు కొత్త వాళ్ళని అపాయింట్ చేయాలని కూడా, కొత్త వాళ్ళని పలానా వాళ్ళని అపాయింట్ చేయాలని రాయలేదు అంటాడు ఆయన. ఎస్, వర్ల రామయ్య, నిమ్మగడ్డ రమేష్ కుమారు, పురంధరేశ్వరి వీళ్ళు మాత్రమే ఎవరెవరిని నియమించాలనేటువంటిది రాసినటువంటి లేఖలే ఈ రోజు ఎన్నికల కమిషన్ అమలు చేస్తా ఉంది. నిజంగా సార్, భారతీయ జనతా పార్టీకి గొప్ప మంచి పేరుంది, కానీ ఈ రాష్ట్ర శాఖ ఎలా చేసిందంటే నరేంద్ర మోదీ గారు కూడా తలదించుకునేటువంటి స్థాయికి తీసుకొని వచ్చింది ఈ పురంధరేశ్వరి గారు. ఇది అవునన్నా కాదన్నా ఈ రాష్ట్ర మేము కూడా అనేది ఇష్టం లేదనేది అంటారు. మీరు రమ్మన్నప్పుడే రావాలా సార్? అయోధ్య అంశంలో రాములు వారి గుడి తలుపులు తీసి ఎన్నికలు యూపీలో చేసినటువంటి రాజీవ్ గాంధీ చరిత్రను మర్చిపోలేదు ఈ దేశం. పివి నరసింహరావు ప్రధానమంత్రిగా ఉండంగా జరిగినటువంటి దేశం. అవును, సరియూ నదిని ఎర్రపరిచినటువంటి కాంగ్రెస్ పాలన మర్చిపోలేదు ఈ దేశం. సీతారాం కేసు బాత్రూమ్ లో పెట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు లాక్కొని కూర్చున్నటువంటి సోనియా గాంధీ చరిత్రను మర్చిపోలేదు ఈ దేశం. సమాధానం లేదు. రైట్, బాజీ గారు, ఆయన మాంసం తిన్నాడు, బిర్యానీ తిన్నాడు. రైట్, మీరు ఇబ్బంది పడుతున్నారు. రైట్, శివశంకర్. రైట్, శివశంకర్. ఒక్కసారి క్లుప్తంగా నేను చెప్తాను. మీరు చెప్పిన దానికి ఏకీభవిస్తూ, ఎందుకంటే ఇక్కడ మన అన్నమయ్య జిల్లాలో సంబంధించినటువంటి ఇక్కడ ఉన్నటువంటి శ్రీరాముడికి ప్రతి శ్రీరామనవమి రోజు జగన్మోహన్ రెడ్డి గారు తలంబరాలు తీసుకొని ఇక్కడ సమర్పిస్తారు. ఎందుకంటే మా రాష్ట్రంలో మా రాముడికి మేము చేస్తాము. అంతేగాని ఏదో బీజేపీ నాయకులు మొన్న కూడా ఎలక్షన్స్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్వైట్ చేసి అక్కడికి రాలేదు అంటే కనుక ఎట్లా? శ్రీరాముడు అంటే కనుక ఎక్కడున్నా కూడా రాముడే కానీ అక్కడ రాముడు ఇక్కడ రాముడు కాదు కదా. మీరు అనేది ఏకీభవిస్తూ, ఇంకోటి, ఇదే త్రిపాఠి అనేటువంటి వ్యక్తిని ఈ రోజు కొనసాగిస్తే కౌంటింగ్ రోజు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లకు కూడా లేకుండా దౌర్జన్యంగా బయటికి లాగేసి ఎలక్షన్ ఏకపక్షంగా డిక్లేర్ చేసుకున్నటువంటి ప్లాన్లు కూడా ఉంటాయేమనేటువంటి భయాందోళన మాకుంది. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్లకు కరెక్ట్ గా 4 రోజుల ముందు ప్రచారంలో కూడా చెప్పారు, ఎలక్షన్ సజావుగా జరిగే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లో కనిపించడం లేదు అని. వాస్తవ పరిస్థితులు దృష్టిలో పెట్టుకున్నారు. ఇక మూడవది, ప్రధానమంత్రి గారు 2047 వరకు అన్నారు కదా,
ఆయన ఉండొచ్చేమో గాని చంద్రబాబు నాయుడు గారి పాదమహిమ ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. ఓకే. రాహుల్ గాంధీ గారు అడ్రస్ లేకుండా పోయారు. ఈయన పాదమహిమతో రైట్ రైట్ ఓకే ఆ గొడవ వద్దులేండి, వస్తాయా లేదో ఆ గొడవ వద్దు. రైట్. కాకపోతే ఏంటంటే అధికార పార్టీ కాదు అధికార పార్టీ మీది అధికారం చలాయిస్తుంది మాత్రం చంద్రబాబు గారు, దగ్గుబాటి పురంధరేశ్వరి గారు రావటం చాలా విచిత్రంగా ఉంది. అదే కదా ఈ రోజు నరేంద్ర మోదీ బీజేపీని అడ్డు పెట్టుకుని పొత్తు పెట్టుకునిందే వాళ్ళు దీనికోసం. రైట్ రైట్ ఓకే జరగనీయకూడదనే పొత్తు రైట్. పెట్టుకున్నారు. తిలక్ గారు, బాజీ గారు, వైఎస్ఆర్ పార్టీకి వేస్తారని. రైట్. శివశంకర్ గారు, అంబటి రామకృష్ణ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.